దండాలు పెట్టినా పొరుల దండాలు పెట్టినా జైలు యాత్ర తప్పించి పాదయాత్రల వల్ల వర్కౌట్ కాదు. వైఎస్ఆర్సీపీ అన్నది ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతున్నారు అన్న రేంజ్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. పాడిందే పాడరా పాసిపళ్ళ దాసుడా అని ఒక సామెత ఉందండి. ఆ సామెత ప్రకారం వీళ్ళు ఆ తల్లి చెల్లి బాబాయి గొడ్డలి వదలనంత కాలం వాళ్ళ నోటి వెంట మాటలు అలాగే వస్తాయి, వాళ్ళ మాటలు అదే విధంగా వస్తాయి. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు కూడా పొర్లు దండాలు పెట్టినా కానీ ఉపయోగం ఏం లేదన్నారు. ఈ యొక్క పాదయాత్ర అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర గతిని మార్చబోతా ఉంది. ఏదైతే 11 స్థానాలను ఎగతాళి చేస్తా ఉన్నారో ఈ కూటమి ముగ్గురు కలిసి కూడా సింగిల్ డిజిట్ కి లోపడతారు. మీరు రాసి పెట్టుకోండి, సింగిల్ డిజిట్ 7 4 వాళ్ళకు వచ్చే సీట్లు అంతే. ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గ్రౌండ్ రియాలిటీకి వచ్చి తెలుసుకోమనండి. కాదు శ్రీనివాసరెడ్డి గారు, చిన్న అనుమానం ఏంటి 7 4 ఏంటి, ఆ ఫిగర్స్ ఏంటి? వస్తే 7 వస్తాయండి, లేకపోతే 4 వస్తాయి అంతే. అంటే కాదు 7 వచ్చినా 4 వచ్చినా ఈ ముగ్గురు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, లోకేష్ గారు గెలుస్తారు. కాదండి 7 4 అని ఎందుకు ముఖ్యమంత్రి గారు గెలుస్తారు, ముఖ్యమైన మంత్రి గారు గెలుస్తారు, ఉప ముఖ్యమంత్రి గారు గెలుస్తారు. కాదు నా డౌట్ ఏంటంటే వాళ్ళు ఉండాలి, అసెంబ్లీలో వాళ్ళు ఉండాలి. శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా న్యూమరాలజీ ఏమన్నా ఉన్నదా దీంట్లోని 7 4 ఏంటి అని? 7 4 అనేది ఒక లెక్క ఉందిలేడు. ఆ లెక్క ప్రకారం మేము చెప్పాము, వాళ్ళకి సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతారు. రాసి పెట్టుకోండి, ఈ రోజు రాసుకోండి, తర్వాత అడగండి. నేను అప్పుడు 150 వస్తాయి అన్నప్పుడు కూడా నన్ను ఇట్లాగే ఎగతాళి చేశారు. రేపు రాసి పెట్టుకోండి, సింగిల్ డిజిట్ కూటమి ముగ్గురు కలిసి వచ్చినా సరే వైఎస్ఆర్సీపీ సృష్టించబోయే ప్రపంచం ముందు సింగిల్ డిజిట్ కి ఆగిపోతారు. ఇది వైఎస్ఆర్సీపీ విజయం కాదు, ప్రజలు మొత్తం కూడా తిరగబడతా ఉన్నారు. ఎక్కడైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను చూపించి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏదో ఉందని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి దారుణాలు. ఈ పాత పాసు పుస్తకం చూసుకోండి సార్, పాతది. ఈ పాసు పుస్తకంలో ఏముంటుందండి, మా నాన్నగారి ఫోటో, నా ఫోటో, ఇక్కడ ఏముంది స్థల పొలం వివరం ఉంది. ఈ పాసు పుస్తకంలో ఏముంది సార్, జగన్ గారి నెత్తి మీద ఏముంది సార్, రాజముద్ర కదా. నేను జగన్ గారి బొమ్మ తీసేసి రాజముద్ర బొమ్మ పెడుతున్నాం అన్నారు. జగన్ గారు ఏం చేశారు సార్, ఆయన ఇదిగండి QR కోడ్. ఇది ఉండబట్టి నేను ఎంతో దూరంలో ఉన్న కృష్ణా జిల్లాలో నా భూమి ఉంది. QR కోడ్ కొట్టగానే మాదిరెడ్డి కుటుంబానికి చెందిన భూమి అనేది పడిపోతా ఉంది. ఇది కూడా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ మొత్తంతో సహా కూడా. కాదండి ఆ ఫోటో ఎందుకు వచ్చిందండి ప్రజలకి శ్రీనివాసరెడ్డి గారు? ఆ ఫోటోవే మీ పార్టీని తలకిందులు చేసింది. శ్రీనివాసరెడ్డి గారు మీరే మాట్లాడితే కానీ ప్రచారం ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటి, జరిగిన ప్రచారం ఏంటి? ఏ బూచినైతే చూపించి శ్రీనివాసరెడ్డి గారు మీరే మాట్లాడదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, మేము సహకరిస్తాం. శ్రీనివాసరెడ్డి గారు మీరే మాట్లాడితే కానీ ఒక్క మాట చెప్పండి, ఆ ఫోటో ఎందుకండి? ఆ ఫోటో వల్లే మీ పార్టీ తలకిందులైంది, మీరు ఎంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏంటి? ఫోటో పిచ్చి అంటారేంటి? జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని నా ఫోటోలు ఉండాలని నిజమా అది, లేదా ప్రచారమా? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో కాదు, అక్కడ ఏముందంటే రాళ్ల మీద ఇది ఉందండి, నవరత్నాలకు సంబంధించినటువంటి ఇది ఉంది. ఈ లోగో ఉన్నారు కదా, అందులో ఆయన లేరా? లోగోని చెక్కటం అనేది, ఈ లోగోని చెక్కించడానికి ఎంత ఖర్చు పెట్టారో ఈ ప్రభుత్వం వాళ్ళని చెప్పమనండి. కాదు సార్, వినండి సార్, వినండి, అదే కదా ఇప్పుడు పాయింట్. నవరత్నాల్లో ఆయన ఫోటో ఉందా లేదా? ఎందుకు వేయటం లేదు? నవరత్నాల్లో ఫోటో లేదా అయింది? ఒక చిన్న విషయం సార్, చిన్న విషయం. ఇది ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి, నేను మామూలుగా సచివాలయ శాఖ వాళ్ళు నాకు ఇచ్చినటువంటిది. ఇది ఇక్కడ జగన్ గారి లోగో ఉంది, ఇక్కడ రాజముద్ర ఉంది. నేను జగన్ గారి లోగో ఎందుకు సార్ అక్కడ? 2014 జగన్ గారి లోగో ఎవరిచ్చారు అసలు? ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు ఇదిగోండి మీ సేవలో ఎవరి ఫోటో ఉందండి? చంద్రబాబు నాయుడు గారిది. అంటే నా ఫ్యామిలీలోకి చంద్రబాబు నాయుడు దొరపడొచ్చు, భూములు మాత్రం జగన్ మాత్రం లాక్కెళ్ళిపోతాడా? మరి దాన్ని భూములకు సంబంధించి ఆ కొలతలకు సంబంధించినటువంటి పుస్తకంలో జగన్ గారి బొమ్మ ఉంటే
భూములు లాక్కుపోతాడా? ఓకే కుటుంబంలోకి జ్వరపడ్డా కానీ మేము కుటుంబం హాయిగా మేమేం అబ్జెక్షన్ చెప్పలేదే. అమరావతిలో ఇదే అమరావతిలో కృష్ణానది పుష్కరాలు వస్తే పుష్కరాల సందర్భంగా మేము అక్కడికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన బొమ్మ వేసి సంచులు ఇచ్చారు మాకు. సంచులు ఇస్తే మా కొడుకు అబ్జెక్షన్ చెప్పాడు. అదేంటి నాన్న తాతయ్య వాళ్ళకి పెట్టేది ఆయన బొమ్మ ఏంటంటే మాట్లాడకూడదురా, ప్రభుత్వం ఒక రూల్ పెట్టుకున్నప్పుడు మనం వెళ్ళాలి అని చెప్పాము. మేమంతా ఉన్నతంగా ఉంటాం. శ్రీనివాస్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు ఏంటండి? కోడళ్ళకి రంగులు వేసుకుంటారు, ఓకే, ఎదుటి వాళ్ళని మాత్రం విమర్శిస్తా ఉంటారు. శ్రీనివాస్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారేంటి? ఎదురుదాడికి దిగారా? జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు, వినండి శ్రీనివాస్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు, ఎదురుదాడికి దిగారా? ఎదురుదాడికి దిగాల్సిన అవసరం మాకు లేదు సార్. ఎదురుదాడి అన్నారు దానిని, ప్రజలకు అండగా నిలవటం అంటారు. ఓకే, ప్రజలు ఏ విధంగా బాధల్లో ఉన్నారో ప్రజల పక్షాన మేము నిలబడతాం, రైట్, ఓకే, ప్రజల మధ్య ఉంటానని ఆయన చెప్తా ఉన్నాడు. సుధాకర్ గారు ఏంటి చెప్తున్నారు? ఇప్పుడు ఇందాక అంటే మీరు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక విషయం గమనించాలి. వారికి తెలిసినటువంటి విషయంలో ఎక్కడ దీనికి పుష్కరాల కోసం వస్తే పుష్కరాలలో పుష్కర సామాగ్రిని ఇచ్చినటువంటి దాని మీద ప్రభుత్వం అధినేత బొమ్మేశారు. ఆ యొక్క సంచి యొక్క ఆ ఒక్క రోజు చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది. కానీ వీళ్ళు బొమ్మ వేసుకున్నటువంటి బొమ్మ చూసి మా బాబు నా దగ్గర ఉన్నంత కాలం ఎవరి బొమ్మలు వేసుకోకండి, మీ సొంతం ఏం కాదు కదా. రాజకీయ నాయకులు 5 ఏళ్ల పాలన, 5 ఏళ్ల పాలన సర్వం మేమే అనుకుంటే ఎవరి బొమ్మలు వేసుకోవడం అనేది మంచి పరిణామం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. గాది వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ.